యుద్ధం అంటే కేవలం క్షిపణులు బాంబుల మోత మాత్రమే కాదు. అడవుల్లో పొలాల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని శత్రువు కంట పడకుండా సాగించే పోరాటం. ప్రస్తుతం ఇరాన్ గగనతలంలో కూలిపోయిన F-15E విమానంలోని ఓ పైలట్ ఆచూకీ గగనమైంది. అగ్రరాజ్యం తన సైనికుడి కోసం గాలిస్తుంటే అతన్ని బందీగా పట్టుకోవాలని ఇరాన్ వేటాడుతోంది. అసలు శత్రువుల గడ్డపై విమానం కూలిపోయినప్పుడు ఆ పైలట్ల పరిస్థితి ఎలా ఉంటుంది? గతంలో ఇలాంటి అనుభవాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారు ఏమంటున్నారు? యుద్ధక్షేత్రంలో కనిపించని ఆ సర్వైవల్ పోరాటంపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. మనం వేటగాళ్లం కాదు, వేటాడబడే ప్రాణులం అని అర్థమైన క్షణంలో గుండె వేగంగా ఆగిపోతుంది. ఇది 2003 ఇరాక్ యుద్ధంలో హెలికాప్టర్ కూలిపోయి శత్రువుల చెరలో 23 రోజులు బందీగా ఉన్న అమెరికా పైలట్ రొనాల్డ్ యంగ్ మాటలు. సరిగ్గా ఇప్పుడు ఇరాన్ గడ్డపై కూలిన విమానంలోని పైలట్ కూడా అదే భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 2003లో అపాచీ హెలికాప్టర్ కూలిపోయినప్పుడు రొనాల్డ్ యంగ్ తన సహచర పైలట్తో కలిసి పొలాల్లో కాలువల్లో దాక్కున్నారు. కానీ ఇరాకీ దళాలు వారిని పట్టుకుని చిత్రహింసలకు గురిచేశాయి. బాంబుల మోత మధ్య చీకటి గదుల్లో విచారణ ఎదుర్కొంటూ మృత్యువు అంచుదాకా వెళ్లి చివరకు ప్రాణాలతో బయటపడ్డారు. చరిత్ర తిరగరాస్తే 1995లో బోస్నియా అడవుల్లో 6 రాత్రుల పాటు కేవలం చీమలను తింటూ దాహాన్ని తట్టుకుంటూ తప్పించుకున్న స్కాట్ ఓగ్రాడి కథ కూడా ఇలాంటిదే. శత్రువుల కళ్ళుగప్పి రహస్యంగా రేడియో సిగ్నల్స్ పంపడం ద్వారా ఆయన ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రస్తుతం ఇరాన్లోని నైరుతి ప్రావిన్స్లో గాలిస్తున్న పైలట్ కూడా ఇలాంటి కఠినమైన శిక్షణ ఉంటుంది. శత్రువులకు దొరకకుండా ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ దొరికితే చిత్రహింసలను ఎలా తట్టుకోవాలి అనే అంశాల్లో వీరికి ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. కానీ ఇక్కడ కాలం గడుస్తున్న కొద్దీ ప్రమాదం పెరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను నామరూపాలు లేకుండా చేస్తానని హెచ్చరిస్తున్న వేళ ఆ పైలట్ గనుక ఇరాన్ చేతికి చిక్కితే అది పెను దౌత్యపరమైన సంక్షోభానికి దారితీస్తుంది. ఓవైపు రెస్క్యూ హెలికాప్టర్లపై ఇరాన్ కాల్పులు జరుపుతూ ఉండడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది. యుద్ధ విమానం కూలిన ఆ క్షణం నుంచి మొదలైన ఆ పైలట్ పోరాటం ఇప్పుడు అమెరికా ప్రతిష్టకు సవాల్గా మారింది. రొనాల్డ్ యంగ్ లాగా ఆ పైలట్ క్షేమంగా తిరిగి వస్తాడా, లేక ఇరాన్ వ్యూహాలకు బలైపోతాడా అనేది వేచి చూడాలి.